ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరట వందనాలు. ఈ సమయంలో మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా ఒక 2 నిమిషాలు మనం పరీక్ష చేసుకుందాం. దేవా, నువ్వు గత వారమంతయు కాచి కాపాడావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీవిచ్చిన కాపుదలను బట్టి, నీ కృపను బట్టి నీకే స్తోత్రాలు దేవా. ఇదిగోనైనా ప్రభా, ఎన్నిక లేని మమ్ములను తండ్రి, ఇదిగోనైనా ప్రభా, ఇంతవరకు ప్రభా నీ రెక్కల క్రింద కాచి కాపాడి ప్రభా నీవిస్తున్న కాపుదలను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎంతోమందిని ఈ సమయాన్ని చూడలేక గతించిపోయారు తండ్రి. అయితే నీవు మాకు అన్నీ ఇచ్చావు నైనా, ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, అన్ని విషయాల్లోనూ నీ కాపుదలను ఇచ్చావు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రం దేవా. ఇదిగోనైనా ప్రభా, ఇంత మంచి గొప్ప కృపను మా మీదకి మాకు ఇస్తున్నందుకు నీకే స్తోత్రం దేవా. ఎనలేని ఆ ప్రేమ తండ్రి ప్రభా. ఎందుకంటే ప్రభా, మేము ఏమిచ్చినను ప్రభా దాన్ని అయితే మేము దానికి సరితూగలేము తండ్రి. ఇదిగోనైనా నీ కృపను మేము సరిపోల్చడానికి ప్రభా మా దగ్గర ఏ కొలమానము లేదు ప్రభా, ఏ తూనిక లేదు నైనా ప్రభా. అంత గొప్ప కృపను మాకు ఇస్తున్నావు తండ్రి. తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే కూడా ప్రభా గొప్ప ప్రేమను ఇస్తున్నావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ప్రాణం పెట్టినంతగా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీ వాక్యం ద్వారా నీవు మాకు సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, వస్తున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంకా ఎవరైతే రావాల్సిందో వారందరినీ త్వరగా తీసుకుని రమ్మని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలో నిన్ను స్తుతించడానికి, నీ వాక్యం వినటానికి, నిన్ను ఆరాధించడానికి, నీ బలలో పాలు పంపులు కలటానికి మమ్ములను మేము సిద్ధపరచుకొంచుండగా ప్రభా, నీవు మా మధ్యలో ఉండమని అడుగుచున్నాం తండ్రి. ఎక్కడ ఒక్కరిద్దరు ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు తండ్రి. చిన్న మందా నేనున్నాను, భయపడకమని ప్రభా అభయం ఇచ్చిన దేవుడు తండ్రి. అన్ని విషయాల్లోనూ నీ కృపలో, కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరుస్తూ ప్రభా నీ సన్నిధిలో ఇంతవరకు ఉంచావు తండ్రి. అలాగే ప్రభా, ఈ ఆరాధన యావత్తు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. మొదటి నుంచి తుది వరకు ప్రభా అన్ని విషయాల్లోనూ ప్రభా ఎలాంటి ఆటంకాలు లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, ఎలక్ట్రిసిటీనే కానీ మిగిలిన అన్ని విషయాల్లోనే కానీ ప్రభా అన్నిటినీ నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. పాడేటప్పుడు కూడా నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ఈ రీతిగా ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి లేచించుందామండి. గ్రూప్లో పాటలు ఉన్నాయండి. నీవే నా ప్రాణము. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతును.
అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. అవును కదండి, మన దేవుడు మన ప్రాణం, ఆయన కోసం మన ప్రాణం ఇచ్చిన దేవుడు, మన సర్వస్వం ఆయనే కదండి. ఆయన మన కోసం తన జీవం, మనం ఇలా జీవించున్నామంటే ఆయననే కదండి. మన జీవం కూడా ఆయనే ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఇంతవరకు మనం స్తుతించుకోవడానికి దేవుడి చిత్తాన్ని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ దయచేసి కూర్చున్నామండి. ఈ సమయంలో మన మధ్యలోకి జాన్ బ్రదర్ గారు వచ్చి మనతో షార్ట్ మెసేజ్ పంచుకుంటారు.
దేవునికి స్తోత్రం. దేవుని ఇప్పటివరకు ఆరాధించాం. ఈ పాటలు మనం పాడుకున్నట్టుగా దేవుడే మన ప్రాణము, దేవుడే మన సర్వము, దేవుడే మనకు జీవం. మనం పాటలు పాడుతున్నాం, కానీ ఆ విధంగా ఉన్నామా అనేదే పెద్ద ప్రశ్నగా ఉంటున్నది. మనం దేవుని ఆరాధిస్తున్నాం నోటి పెదవులతోటి మాత్రమే, కానీ నిజంగా కలిగి ఉన్నామా లేదా అనేదే మనము ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన అంశం. ఎందుకంటే మనము దేవుణ్ణి పెదవులతోటి కాదు, మనసులో నుంచి దేవుని స్తుతించాలి. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, నా పిల్లలే నా ప్రాణం, నా భర్తే నా ప్రాణం, నాకు సర్వస్వం నా భర్తే నా సర్వస్వం, నా అన్నలే నా బంధువులే అని చాలామంది అంటుంటున్నారు. కానీ ఈ పాట చాలా మంచి పాట పాడుకున్నాం, దేవుని ఆరాధించా. అయితే ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి పరమ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎంతోమందికి లేని మహాభాగ్యాన్ని ఇక్కడున్న మా అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దేవుడా తండ్రి, నిజమే తండ్రి, నువ్వే మా ప్రాణము, నువ్వే మా సర్వస్వము, నువ్వే మా జీవము నాయన. అది తెలియక నాయన ఈ లోకంలో ఎంతోమంది నాయన ఇష్టానుసారముగా జీవిస్తున్నారేమో నాయన. దేవుడా తండ్రి, మీ చిత్తమైతే వారందరినీ మీరు దర్శించి వారిని మీ సన్నిధికి నడిపించండి నాయన. మీకు సాక్షులుగా వాళ్ళందరినీ ఉంచమని వేడుకుంటున్నాం. దేవుడా తండ్రి, ఎవరైతే నాయన మీ అందు నమ్మకం ఉంచి, మీ అందు విశ్వాసం ఉంచి ఇక్కడ కూర్చొని ఉన్నామో నాయన, దేవుడా తండ్రి, మేము విశ్వాసంలో నుంచి పడిపోకుండా దేవుడి తండ్రి మమ్మల్ని కాపాడండి. మీ యొక్క కంచె వేసి మీ దయగల హస్తాల చాటున మమ్మల్ని దీవించండి. దేవుడా తండ్రి, ఇప్పుడు చెప్పబోయే వాక్యం నేను కాదు, కానీ నాయన నా ద్వారా నాయన మీ నోటి బోరగా నన్ను వాడుకోండి. దేవుడా తండ్రి, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఈ వాక్యంలో మీరు ఏదైతే నాయన మాట్లాడాలనుకుంటున్నారో, ఇక్కడ ఉన్న వారందరికీ ఏ మనసుకి ఏ వాక్యం అవసరమై ఉంటున్నదో నాకైతే తెలియదు, కానీ ఈ వాక్యం ద్వారా వారందరితో మాట్లాడతారని నేను నమ్ముచున్నాను. దేవుడా తండ్రి, ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నాయన మీకు వందనాలు తెలియజేసుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి, సంఘ సభ్యులకి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే, ఒక వచనం నేను చదువుతాను, మత్తయి సువార్త. మీరు తీసి ఉంచండి, నేను చదువుతాను, ఆలకించవలసిందిగా కోరుచున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం నేను చదువుతాను, ఒకసారి తీసిన వాళ్ళు ఆలకించవలసిందిగా కోరుచున్నాను. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమంతముల నుండి వచ్చెను. సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని వినడానికి ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంటే అండి, భూమి అంతము అంటే భూమి లోపల కాదండి. భూమి అంతం అంటే భూగోళంలో భూమధ్య రేఖకు కింద భాగాన్ని భూమి అంత భాగం అంటారు. భూమి మధ్య రేఖకి దిగువన ఉండే ప్రాంతాన్ని భూమంతముల నుండి వచ్చనని ఈ మాటని స్వయంగా ఎవరు పలుకుతున్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయన అనేక ప్రదేశాల్లో బోధనలు చేస్తూ అనేక మందిని ఆయన దేవుళ్ళను నడిపించడానికి చాలా సందర్భాల్లో పాత నిబంధనలోని అంశాలను తీసుకొని ఎత్తి పట్టుకొని ఆయన బోధనలు చేస్తూ ఉండేవాడు. అలాంటి సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అయిన దేవుడి నుంచి, ఆయన నోటి నుంచి జారువారినటువంటి ఈ గొప్ప స్త్రీ దక్షిణ దేశపు రాణి అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఎక్కడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వాక్యం రూపంలో అక్కడ ఉన్న వారికి ఏమి నేర్పించాలి అని అనుకుంటున్నాడు అని మనం ఆలోచించినట్లు అయితే, అసలు ఈ దక్షిణ దేశపు రాణి ఎవరు, అసలు ఈమె ఏం చేసింది, ఈ మాటని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఇక్కడ మాట్లాడారు అని మనం గమనించినట్లయితే, ఒక్కసారి 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం
నేను చదువుతూ అంటాను, మీరు ఆలకించవలసిందిగా కోరుతున్నాను. 1 రాజులు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. నేను ఇది మొత్తం వచ్చి మీకు చాలా వచనాలు ఉన్నాయి, కానీ దీనిలో ప్రాముఖ్యమైన అంశాలను తీసుకొని మనం మాట్లాడదాం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దానినంతటి బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. ఇక్కడ నుంచి మనము 6వ వచనం నుంచి మళ్ళీ చదువుదాం. రాజుతో ఇట్లా, నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఇంటిని ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుని చున్నాను. జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జ్ఞానము, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానములను వినుచుండు సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈమె గురించి ఎందుకు చెప్పారు అని మనం ఆలోచించినట్లయితే, ఈమె ఏం చేసింది? అసలు ఈమె విమర్శన దినమున ఏమని మన మీద నేరస్థాపన చేస్తుంది? అసలు దేవుడు ఈమె యూదురాలా అంటే యూదురాలు కూడా కాదు, ఈమె అన్నిరాలు. అయినప్పటికీ కూడా పాత నిబంధన అంశాన్ని తీసుకొని కొత్త నిబంధనలో దేవుడు మాట్లాడుతున్నాడు. విమర్శన సమయంలో దక్షిణపు దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తుంది. అసలు ఈమెకున్నటువంటి అర్హత ఏంది అని మనం గమనించినట్లయితే, షేబా దేశం అని ఇక్కడ రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ దక్షిణ దేశం అని రాయబడింది. అంటే ఆ దక్షిణ దేశం పేరు ఏమైంది? షేబా దేశం. ఆ షేబా దేశం ఇప్పుడు దాన్ని ఒమెన్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఎగ్జాక్ట్గా నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, కరెక్ట్గా ఈ మెజర్మెంట్ డిస్టెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అని కూడా చూశాను. అయితే ఆమె ఎక్కడంటే ఈ ఇశ్రాయేలులో సొలొమోన్ రాజు ఎక్కడ పరిపాలించాడంటే ఇశ్రాయేల్లోని జెరూసలేం ప్రాంతం నుంచి ఆయన రాజుగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఆయన ఒక జ్ఞానము అసలు ఎవరిచ్చారంటే దేవుడిచ్చారు. ఆ జ్ఞానాన్ని, అసలు ఆయన జ్ఞానాన్ని ఖండాంతరాలు దాటి ఆయనకి వాళ్ళకి వినిపించడం జరిగింది. ఎందుకంటే ఈ దక్షిణ దేశము అంటే ఎక్కడంటే ఆఫ్రికా ఖండంలో ఉంది. ఈ ఇశ్రాయేల్ దేశం ఎక్కడ ఉందంటే ఆసియా ఖండంలో ఉంది. అంటే ఖండాలు దాటింది ఆయన యొక్క జ్ఞానము అనేది. అసలు అంత దూరం ఎలా వెళ్ళింది అని మనం ఆలోచించినట్లయితే, షేబా దేశంకి ఈ యొక్క ఆసియా ఖండం నుంచి చాలామంది వర్తకులు వ్యాపార నిమిత్తము వెళుతూ వస్తూ ఉండేవారు. ఎందుకంటే షేబా దేశం చాలా ధనికమైన దేశం. అది ఎలా చెప్పగలుగుతున్నామంటే 3 రెఫరెన్సులు నేను మీకు చూపిస్తాను. 3 రెఫరెన్స్లో కూడా ఆ దేశంలో ప్రాముఖ్యంగా బంగారం అనే పదాలు ఉపయోగించడం జరిగింది. ఆ దేశం నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు బంగారం, అక్కడ సుగంధ ద్రవ్యాలు మరియు గంధము ఇలాంటి చాలా రత్నములు ఇవన్నీ దొరుకుతాయని యెషయా 66 ఎహెజ్కేలు 27-22లో మీకు అక్కడ తెలియజేయడం జరిగింది. అయితే ఈమె ఎలా వినింది సొలొమోను గురించి అంటే వర్తకుల ద్వారా. అంటే ఇప్పుడు సొలొమోను గారి రాజ్యం నుంచి ఆ దేశానికి వెళ్ళే వర్తకులు ఉంటారు కదా, వారు మాట్లాడుకుంటూ, అబ్బా సొలొమోను రాజుగారు చాలా జ్ఞానవంతులు, ఆయనలాగా ఈ భూమి మీద ఎవరు కూడా ఆయనలాగా ఆయన పరిపాలించలేరు, ఆయనకున్న తెలివి, ఆయన ఇచ్చే తీర్పులు అసలు అసాధ్యమైనవి, అలాంటి జ్ఞానం దేవుడు ఆయనకి ఇచ్చాడని ఎవరి నోట విన్నారంట? ఈ వర్తకుల ద్వారా ఆ రాణి చెవులో పడింది. ఆమె విని వదిలేయలేదండి. ఆమె విని ఏం చేసింది? పట్టుకుంది. అసలు ఏంది? అసలు సొలొమోను గారు ఆయన దేవుడు, ఇక్కడ రాయబడింది షేబా దేశపు రాణి యెహోవా నామమును గురించి విన్నదంట, సొలొమోను కలిగిన కీర్తిని గురించి కూడా విన్నది. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎగ్జాక్ట్లీ యెరూషలేము నుంచి ఆమె ఉన్నటువంటి ప్రదేశానికి దాదాపుగా 1600 మైళ్ళు అండి.
అంటే దాన్ని కిలోమీటర్లే కన్వర్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 2400 కిలోమీటర్లు. 2400 కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేయడానికి సిద్ధమైందండి. ఎందుకంటే ఆమె విన్న యెహోవా నామమును గురించి, ఆమె విన్న సొలొమోను యొక్క కీర్తిని గురించి తెలుసుకోవడానికి ఆమె నిజమా కాదా అని 2400 కిలోమీటర్లు అంటే ఈ రోజుల్లాగా నేషనల్ హైవేస్ లేవు ఆ కాలంలో. భయంకరమైన అరణ్య మార్గాల గుండా ఆమె ప్రయాణం చేయాలి ఒకవేళ ప్రయాణం చేస్తే. అయితే 2400 కిలోమీటర్లు అంటే ఒక మనిషి ఎగ్జాక్ట్గా నడవాలంటే ఒక రోజు మొత్తంలో ఒక 10 కిలోమీటర్లు నడవగలుగుతాడు. ఎగ్జాక్ట్లీ ఇంకొద్దిగా ఓపిక చేసుకొని నడిస్తే ఓ 12 కిలోమీటర్లు నడవగలుగుతారు. కానీ ఒంటెలు ఎడారిలో నడవాలంటే ఒక చరిత్రలో వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ ప్రకారం ఒంటెలు ఒక రోజుకి 20 కిలోమీటర్లు మాత్రమే నడుస్తాయి. అలాంటిది 2400 కిలోమీటర్లు నడవాలంటే ఎన్ని రోజులు టైం పడుతుందండి? 120 రోజులు. 120 రోజులు ప్రయాణం చేయాలంటే ఎగ్జాక్ట్లీగా ఎన్ని నెలలు? 4 నెలలు. 4 నెలలు ప్రయాణం చేసి ఆమె ఎక్కడికి వెళ్ళాలి? సొలొమోను రాజ్యానికి వెళ్ళాలి. అయితే ఆమె రాజ్యాన్ని, సింహాసనాన్ని, ఆ రాజ్య ప్రజల్ని, ఆ యొక్క వైభవాన్ని వదిలేసి ఆమె 4 నెలలు అరణ్య మార్గంలో నడవడానికి తన పరివారంతో ఏర్పాట్లు సిద్ధం చేసుకొని ప్రయాణం సాగించినదిగా ఇక్కడ రాయబడింది. ఆమె ఊరికే వచ్చిందంటే రాలేదు. ఇక్కడ రాయబడినట్టు ఆమె ఎన్నో గూఢార్థమైన మాటలను తీసుకొని వచ్చిందండి. అంటే ఆమెకి ఎవ్వరూ ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేనిటువంటి ప్రశ్నలు, ఆమెకు కూడా తెలియనటువంటి సమాధానాలంటి ప్రశ్నల్ని ఆమె మోసుకొని ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఆ గొప్ప జ్ఞానం కలిగిన సొలొమోను గారి దగ్గరికి వచ్చినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. 2400 కిలోమీటర్లు ప్రయాణించారు. వాస్తవంగా చెప్పాలంటే మనం అందరం కలిసి దాదాపుగా ఎన్ని గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చింటామండి? అంటే 10 మినిట్స్ లేదంటే 1 అవర్ లోపల, అంతకన్నా ఎక్కువ అయితే ఎవరు ప్రయాణం చేయలేదు. కానీ ఈమె యెహోవా యొక్క నామం కోసం ఆయన ఇచ్చిన సొలొమోను జ్ఞానం వినటానికి, కనులార చూడడానికి, విన మాత్రమే కాకుండా కనులార చూడాలని ఆమె అరణ్య మార్గాన్ని, ఆ యొక్క పరిస్థితులను కూడా ఆమె అధిగమించి ప్రయాణం సాగించిందంటే ఒక స్త్రీ అయ్యుండి మార్గం మధ్యలో ఎన్నో ఉంటాయి ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు ఉంటాయి. అదేమన్నా రాజమార్గం కాదు. అందరూ సెక్యూరిటీ మొత్తం అలంకరించి అందరూ ఆమెకి పూలదండలతో ఆహ్వానించడానికి అరణ్య మార్గం కూడా ఆమె ప్రయాణించింది. ఎంతో ఆసక్తి, సొలొమోను జ్ఞానాన్ని వినాలి, ఆమెకున్నటువంటి సమస్యలన్నిటి సమాధానం కావాలని. ఈరోజు కూడా మన జీవితంలో చాలామందికి ఎన్నో అర్థం కాని ప్రశ్నలు ఉన్నాయి. మన జీవితంలో మనం ఉదయం లేచిన కాడ నుంచి మనము రేపటి గురించి, రేపు ఏమవుతుంది, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, మన యొక్క భవిష్యత్తు ఏంటి, మన కుటుంబ భవిష్యత్తు ఏంటి, మనం ఇంకా సెటిల్ కాలేదు, మనకి ఇల్లు లేదు అని ఎన్నో రకాల సమస్యలతో మనం బాధపడుతుంటాం. కానీ ఎప్పుడైనా ఈ సమస్యలన్నిటి కోసం ఈ లోకంలో చాలామంది చాలా దగ్గరికి వెళ్ళి ఏదేదో కట్టుకొని వస్తుంటారు. వాళ్ళ యొక్క ప్రశ్నలకు సమాధానం కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. కానీ ఈరోజు నువ్వు దేవుడి దగ్గరికి ఆ ప్రశ్నలను తీసుకొని వచ్చావా అన్నదే ప్రశ్న. నీ యొక్క సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తు పాదాల దగ్గర నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి సమాధానం దొరుకుతుంది. ఈ సేవా దేశపు రాణి 2400 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె యొక్క భయంకరమైన పరిస్థితులని, ఆమె భయంకరమైన ఆటంకాలను అధిగమించిన దానిగా ఇక్కడ రాయబడి ఉంది. ఆమె సొలొమోను దగ్గరికి వచ్చింది, గూఢార్థమైన ప్రశ్నలను అన్నిటినీ ఆయన మీద సంధించినట్టుగా ఇక్కడ రాయబడింది. అయితే రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన ఏం చేశాడంట? సమాధానం చెప్పాడు, భావం చెప్పినట్లు ఇక్కడ రాయబడింది. ఎందుకంటే సొలొమోనుకి జ్ఞానం ఎవరిచ్చారండి? దేవుడిచ్చారు. సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకే ఆమె ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు, ఎవ్వరూ తీర్చలేనటువంటి గూఢార్థం కలిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన టక సమాధానం చెప్పేసరికి ఆమె ఏం చేసిందంటే ఆమె
ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని ఆమె ఏమంటుందంటే, అసలు నేను మీ గురించి విన్నది చాలా తక్కువ విన్నాను, అసలు సగమైన కూడా నేను మీ గురించి నేను వినలేదు. ఇంత గొప్ప జ్ఞానం అంటే నీ రాజ్యంలో ఉన్న ప్రజలు, నీ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతినిత్యం నీ యొక్క జ్ఞానాన్ని, నీ మాటలను వింటున్న వారు ఎంతో ధన్యులని ఆమె సాక్ష్యం ఇస్తూ ఉన్నది. అంతేకాకుండా ఆమె వెళ్తూ వెళ్తూ ఆమె లాస్ట్ ఏమంటున్నదంటే, 9వ వచనం మనం చదివినట్లయితే, నీ అందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. ఆమె చాలు సిస్టర్, ఆమె స్తుతించే వ్యక్తిగా కూడా ఇక్కడ ఉంటున్నది. దేవుడు ఆమె విన్నది, ఆ విన్నది దానికి ఆమె ప్రయాణం చేసి వచ్చింది. ఇక్కడ 3 అంశాలు మనం ప్రాముఖ్యంగా మనము చూసినట్లయితే, ఆమె ఆటంకాలను అధిగమించిన దానిగా ఉంటున్నది, జ్ఞానమును సత్యమును తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన స్త్రీగా ఇక్కడ రాయబడి ఉంది. అంతేకాకుండా ఆమె ప్రభువుని స్తుతించేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రియమైన సంగమా, నేనేం చెప్తున్నానంటే, ఆమె రాజ్యం కంటే ఆమెకి ఇక్కడ ఏం ముఖ్యమైంది? సొలొమోను యొక్క జ్ఞానం, అంటే దేవుడు జ్ఞానం ముఖ్యమైనది. ఈరోజు నీకు దేవుడు మాట్లాడుతున్న ప్రశ్న ఏంటంటే, నీకు దేవుడి కన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందేమో, అది ఉంటే దయచేసి దాన్ని విడిచిపెట్టి, దేవుడి కన్నా మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుడి వాక్యం కంటే ఎక్కువగా దేన్ని మనం చదవకూడదు. దేవుడి వాక్యం ముఖ్యము, దేవుడు ముఖ్యం. దేవుడు తప్ప ఎవ్వరు కూడా ముఖ్యము కాదు. అందుకే షేబా దేశపు రాణి గురించి మాట్లాడుతుంది, నువ్వు ప్రతి దినము ఎడతెగక, అందుకే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా అంటున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్నావేమో, నీ భారం ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు ఆయన మీద ఆ భారం వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అన్నదే ప్రశ్న. ఆయనకి నువ్వు నీ భారాన్ని ఇవ్వాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? నీ మనస్సును ఆయనకి అర్పించుకోవాలి. నువ్వు ఆయన మీద ఆధారపడితే నీకు ఈ లోకంలో లేనటువంటి శాంతి, ఈ లోకంలో దొరకనటువంటి తృప్తి, ఈ లోకంలో నీకు ఎవ్వరు తీర్చలేనటువంటి సమస్యలని యేసుక్రీస్తు ప్రభువారు తీర్చగలుగుతా అంటున్నాడు. అందుకే ఆయన రండి వివాదము తీర్చుకుందాం అంటున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలబడి ఆయన తడుతూ ఉన్నప్పటికీ నువ్వు తీయలేకపోతున్నావేమో, ఆయన యొక్క శబ్దాన్ని నువ్వు గ్రహించలేకపోతే రేపొద్దున నిత్య అగ్ని గుండంలో నువ్వు పడవేయబడతావు. అప్పుడు నువ్వు తలుపు తీయాలనుకున్నా అది వ్యర్థమే. ఇక్కడ షేబా దేశపు రాణి విన్నది. ఈ రోజుల్లో ఒక రాణి స్థాయిలో ఉన్నామె, రాజభోగాలు అనుభవిస్తున్న ఒక స్త్రీ రాణి, ఆమె విన్నప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి కొంతమంది మేధావుల్ని పంపి కూడా ఆయన గురించి విచారించవచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. విన్నది, స్వయంగా ఆమె వెళ్ళింది. రాజ్యాన్ని 4 నెలలు వదిలిపెట్టి రావడం అంటే ఆ యొక్క హుందాతనాన్ని, అంత కష్టపడి రావాల్సిన అవసరం ఆమెకు ఉందంటారని. ఆమె అన్ని రాలు అయినప్పటికీ కూడా ఎంత ఆసక్తి ఉంది. నువ్వు దేవుడిని నమ్ముకొని దేవుడి మీద విశ్వాసం ఉన్న నీకు ఎంత ఆసక్తి ఉండాలి. ఈరోజు ఉదయము పాస్టర్ గారు ఉదయం ప్రేయర్ ఉంది, మధ్యాహ్నం ప్రేయర్ ఉంది, సాయంత్రం ప్రేయర్ ఉంది అంటే దేంట్లో ఒకదానికి అటెండ్ అవుతారు. 3టికి అటెండ్ అయ్యే ఆసక్తి ఎవరికైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అలసిపోతాం మనము ఏదో ఒక సండే రోజు మనము చర్చికి రాగానే అది ఏదో యుద్ధం జయించినట్టే ఫీల్ అవుతాం. అసలు ఆ సండే రోజు, అసలు కొంతమంది అయితే ఆ సండే రోజు రావడానికి కూడా చాలామంది బద్దకిస్తుంటారు. దేవుడు విషయానికి రావడానికి చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈరోజు ప్రియులారా, దేవుడు సంఘానికి రావడానికి మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటంకాలు ఏంటో అవి ఈరోజు మీరు విడిచిపెట్టి దేవుడి దగ్గరికి రండి, మీరు అద్భుత కార్యాలు చూస్తారు. దేవుడి సంఘాన్ని అశ్రద్ధ చేయొద్దు, దేవుడు మాటల్ని అశ్రద్ధ చేయొద్దు. విన్న వాక్యాన్ని మీరు జీవితంలో అవి మీరు ఆచరించాలి, విని విడిచిపెట్టకూడదు. ఇక్కడ షేబా దేశపు రాణి విన్నది, దాన్ని ఆమె చూసింది కనులారా. ఆమె దేవుని స్తుతించేదానిగా ఇక్కడ రాయబడింది. ఆమె దేవుడు ఆ తీర్పు దినమున ఇక్కడ మీకు రాయబడినట్టుగా షేబా దేశపు రాణి
విమర్శన సమయమున ఆమె ఏం చేస్తుందంట, సొలొమోనికి అవకాశం ఇవ్వట్లేదు దేవుడు, పౌలు గారికి అవకాశం ఇవ్వట్లేదు దేవుడు, ఎంతోమంది మహాప్రవక్తలకు అవకాశం ఇవ్వట్లేదు దేవుడు. ఇక్కడ ఎవరికి ఇచ్చాడంటే విమర్శన సమయమున షేబా దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయడానికి ఆమెకు ఎంత భాగ్యాన్ని ఇచ్చాడండి. ఆమె ఎంత ప్రయాసపడి ఆమె ఈ లోకంలో ఆ టైంలో ఆయనకు జ్ఞానాన్ని ఇన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలం. యేసుక్రీస్తుని మనం కలిగి ఉండటమే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవట్లేదు. మనం ఎప్పుడైతే దేవుడిని గురించి మనం ఆలోచిస్తామో దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎడతెగక మనము ఆయన యందు మనం ఏం చేయాలంట, ప్రార్థించాలి. ఆయన్ని మన వాక్యాన్ని నిరంతరం చదవాలి. ఇక్కడ మీకు షేబా దేశపు రాణి గురించి, ఆమె యొక్క ప్రాముఖ్యత గురించి దేవుడు ఎంత గొప్పగా రాయించాడంటే ఈమె ద్వారా మనకు నేర్పించిన అంశాలు 3. నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎప్పుడైనా కూడా దేవుడు మాటలను వినడానికి, దేవుడు వాక్యాన్ని వినటానికి నువ్వు దేవుడి సన్నిధిని విడిచిపెట్టవద్దు. ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ రాణి 2400 కిలోమీటర్లు ప్రయాణించిందంటే ఎంత ప్రయాస ఉండాలి. అయినా ఆమె సిద్ధపడింది. నీకు ఉన్నటువంటి సమస్యలు, నాకు ఉన్నటువంటి సమస్యలు దీనికన్నా పెద్ద సమస్యలు కాదని నేను అనుకుంటున్నాను. ఒకటి అంతేకాకుండా ఆయన మాటలు విన్న తర్వాత ఆమె ఆఫ్రికా ఖండాన్ని మామూలుగా చరిత్రలో ఏమంటారంటే చీకటి ఖండం అంటారు. కానీ ఈరోజు షేబా దేశపు రాణి వల్ల ఆ ఖండానికి ఆమె ఏం తీసుకెళ్ళింది, వెలుగును తీసుకెళ్ళింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీరు, ఇక్కడ ఉన్నటువంటి మనం, దేవుడు వాక్యాన్ని షేబా దేశపు రాణి గురించి విన్నటువంటి మనం ఎక్కడున్నా కూడా మన ఈ వాక్యాన్ని మనం ప్రచురించేవారిగా ఉండాలి. ఆమె ఇప్పుడు ఒమెన్ దేశం అంతా కూడా క్రైస్తవ దేశంగా మారిపోయింది. ఒక్క స్త్రీ ఆ రోజు చేసిన ఈ యొక్క గొప్ప సాహసం ఆ దేశం మొత్తాన్ని దేవుని బిడ్డలుగా మార్చినదిగా ఉంటున్నది. ఆ వచనాలన్నీ అపోస్తుల కార్యంలో రాయబడి ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి నపుంసకులైన చాలామంది జనులు యెరూషలేముకు వస్తూ దేవుడిని ఆరాధిస్తూ వెళ్తున్నట్టుగా రాయబడి ఉంటుంది. చాలా గొప్ప విషయాలు షేబా దేశపు రాణి గురించి రాయబడి ఉందండి. యెహోవా నామమును ఇన్నది మనం విని విడిచిపెట్టకూడదు, సాక్షులుగా ఉండాలి. ఆ బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం, ప్రతి అంశం మనం విని వాక్యానుసారంగా నడుచుకునే వారంగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ ఎంత గొప్ప వాక్యాన్ని ఈరోజు మీకు చెప్పగలిగినందుకు దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, నిజమే, ఒక అన్యురాలేంది, ఒక రాణి స్థానం ఉండడం ఏంది, 2400 కిలోమీటర్లు ఒంటెల మీద ప్రయాణం చేయాలంటే అరణ్య మార్గంలో గుండా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ప్రయాస, ఎంతో ఇబ్బందులు అన్నిటిని కూడా ఆమె జయించినదిగా ఉంటున్నది. ఈరోజు నీకు సంఘానికి రావడానికి, దేవుడి దగ్గరికి రావడానికి ఎటువంటి సమస్యలున్నా వాటన్నిటిని నువ్వు ఏం చేయాలి, ఓవర్కమ్ చేయాలి, అధిగమించాలి. చిన్న వాటికి చాలామంది దేవుడి మందిరాన్ని ఈజీగా, ఆ రోజే ఇంట్లో పనులు ఉంటాయి, ఆ రోజే బంధువులు వస్తారు, బంధువులు వచ్చారని ఒకసారి, ఆరోగ్యం బాగలేదని ఒకసారి, ఇంకా ఆ రోజు ఇంట్లో పనులన్నీ అప్పుడే తుడుచుకోవడం, అప్పుడే సెట్ చేసుకోవడం, అన్నీ ఆదివారమే పెట్టుకుంటారు. ప్రియులారా, దేవుడి సమయాన్ని మీరు దేవుడికి ఇవ్వకపోతే రాబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ దేవుడు మాటలు చెప్పడానికి రాబోయే దినాల్లో ఎవరు ఉండరు. ఆ మాటలు కూడా మీకు కరువు అయిపోతాయి. అప్పుడు మీరు ఆశ కలిగి వినేయడానికి అక్కడ అవకాశం లేదు. బైబిల్లో క్లియర్గా రాసింది, ప్రకటన గ్రంథంలో, వాక్యము రాని రోజుల్లో అంతమైపోతుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోకపోతే, దేవుడు యెహోవా దొరుకు కాలమున నువ్వు ఆయన్ని వెదకాలి. ఆయన చాలా సమీపంగా ఉన్నాడు నీ యొక్క సమస్యలు తీర్చడానికి. ఈ లోకంలో ఎవ్వరు తీర్చలేని ప్రతి ఒక్క సమస్యని ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం ఆఖరి లైన్ ఒకసారి చదవండి సిస్టర్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం ఆఖరి లైన్. ఓకే, సొలొమోను కంటే గొప్పవాడు కనుక
ఈ లోకం సొలొమోనే ఆమె సమస్యలకి టక 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 సమాధానం చెప్పాడు. ఆమెకున్నటువంటి ప్రతి సమస్యను తీర్చగలిగాడంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ బైబిల్ గ్రంథం ద్వారా నీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ బైబిల్ చదవండి. ఈ బైబిల్ ఉన్న అంశాలు ప్రతి ఒక్కటిని మీరు ఆలకించి శ్రద్ధగా దేవుడి మీద మనసు పెట్టి మీరు చదివినట్లయితే నీకు ఎటువంటి సమస్యలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, అనారోగ్య సమస్యలున్నా, దేవుడి దగ్గరికి రావడానికి నీకు ఏ ఆటంకాలు ఏదైతే ఉన్నాయో ఆ బలహీనతలను నువ్వు దేవుడి దగ్గర పెడితే, ఆయన పాదాల దగ్గర నువ్వు పెడితే తప్పకుండా సొలొమోను కంటే గొప్పవాడు నీ సమస్యలని తీర్చగలిగే దేవుడిగా ఇక్కడ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రేమ సంగమ, శేబాదేశపు రాణి యొక్క గొప్ప మాటలు మీరు విని ఉన్నారు. కాబట్టి ఆమె కన్నా కష్టం మనది కాదు. చాలా సుఖమైన ప్రయాణం, చాలా సుఖమైన కంఫర్ట్గా ఉన్నటువంటి మందిరం. అలాంటి దగ్గరికి కూడా మనం రావడానికి ఇబ్బంది పడితే రాబోయే దినాల్లో మనల్ని దేవుడు కూడా క్షమించాడు. కాబట్టి ఉన్న వాక్యాలని విన్నట్టుగా నడుచుకుందాం. దేవుడి దగ్గర రావడానికి, దేవుడిని నమ్మడానికి మనము అశ్రద్ధగా ఉండొద్దు. విన్న వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ఎందుకంటే ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఇది 10వ అధ్యాయము, రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ అధ్యాయము మొత్తం మీరు పిన్ టు పిన్ మీరు చదివినట్లయితే అంత ప్రతి మాటలో కూడా చాలా అర్థాలు ఉంటాయి. ఆమె మాట్లాడిన మాటలు, సొలొమోను బాల్యంలో రాజు దగ్గర ఆయనకు జ్ఞానం గురించి సమయం లేదు కానీ ఒక 5 నిమిషాలు ఆయన జ్ఞానం ఎలాంటిదో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన చిన్నప్పుడే రాజుగా ఆయన సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు ఆయన జ్ఞానము దేవుడిచ్చాడనే దానికి ఒక రెఫరెన్స్ అవుదాం. 1 రాజులు 3:5లో మనం చదివినట్లయితే, అంటే 1 రాజులు 3:8, నీ దాసుడైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారి విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టరు, వారి అసాధ్యము ఎవడు. కాబట్టి మంచు చెడులు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము అని దేవుడు ఇచ్చాడు అన్నప్పుడు, దేవుడు మళ్ళీ నెక్స్ట్ సిస్టర్, సొలొమోను చేసిన ఈ మనవి, ఒక్క నిమిషం, సొలొమోను చేసిన మనవి దేవుడికి ఎవరికి అనుకూలమైందని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, ఏ విషయం గురించి ప్రార్థన చేసినా దేవుడు వింటాడని కాదు, ఇక్కడ ఆయనకు అనుకూలమైనది వింటాడని అర్థం. నువ్వు ఇష్టం వచ్చిన దేవుడు కోరికలు తీర్చే దేవుడు కాదు మన దేవుడు, నీ అవసరాలు తీర్చే దేవుడు. ఇక్కడ నువ్వు మాట్లాడి దేవుణ్ణి అడిగే ప్రతి అంశం ఆయనకు అనుకూలంగా అనిపించిన తర్వాతనే ఆయన వింటాడు. తర్వాత సిస్టర్, దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను, చదవండి, నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నువ్వు అడుగుతున్నావు. నీవు ఇలాగ అడిగినందున నీ మనవు ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీలాంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట ఉండడు. చూశారండి, ఇప్పుడు దేవుడు కనపడి నిన్ను ఏం కావాలి అని అడిగారు అనుకోండి, ఫస్ట్ మన శత్రువులు మొత్తం పేర్లు గుర్తొస్తాయి మనకి. ఫస్ట్ వాళ్ళందరినీ అసలు మొత్తాన్ని నా దగ్గరకు వచ్చి ఇట్లా పడిపోయి నా ముందు ఉండిపోవాలి, నా కాళ్ళు మొక్కాలంటారు. అసలు వాళ్ళందరూ నన్ను ఇంకేం వాళ్ళందరూ వచ్చి నా కాళ్ళ మీద పడిపోవాలంతే. కానీ ఆయన చిన్న బాల్యంలోనే యువకుడుగా ఉన్నప్పుడు, యవనస్తుడుగా ఉన్నప్పుడు ఆయన సింహాసనం అధిష్ఠించి దేవుడు ఆయన ఇష్టం వచ్చిన దాన్ని అడగమన్నాడా, నీకేం కావాలని అడగమన్నాడా, నీకు ఇష్టమైన దాన్ని అడగమన్నాడు. స్వతంత్రం ఇచ్చాడు దేవుడు అతనికి. ఆయన ఏమన్నాడంటే, నీ ప్రజలను పాలించడానికి జ్ఞానాన్ని దయచేయమని అడిగాడు.
అయితే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఏదైతే అడిగావో ఆయనకి అది అనుకూలముగా అనిపించి ఆయన ఏం చేశాడంటే జ్ఞానంతో పాటు ఆయన అడగనటువంటి ఐశ్వర్యమును ఆయనకి ఇవ్వడం జరిగింది. ప్రియులారా, ఆయన యొక్క జ్ఞానం గురించి ఈ సేవా దేశపురాణి ఆయన ముందు ఆయన జ్ఞానాన్ని అన్ని ఖండాంతరాలు దాటి ఆయన జ్ఞానం ఎందుకు వెళ్ళిందంటే, ఆయన ఎన్నో వేల సంవత్సరాల క్రితము ఒక సమస్యని, అంటే ఎన్నో సమస్యలు ఆయన జ్ఞానం ద్వారా సాల్వ్ చేశాడు. కానీ ఒక్క సమస్యని మీకు ముందుకు తీసుకురావాలని నేను కోరుచున్నాను. అయితే ఆయన ఏం చేశాడంటే 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 28 మనం గమనించినట్లయితే, చదవడానికి సమయం లేదు కానీ నేను మీకు అక్కడున్న సారాంశాన్ని, సంభాషణని మీకు చెప్తాను. ఇద్దరు స్త్రీలు ఒకే ఇంట్లో జీవిస్తున్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. ఆ స్త్రీలు ఆయన సింహాసనం అధిష్ఠించిన మొదటి రోజుల్లోనే ఆయన దగ్గరికి ఈ సమస్య వచ్చిందండి. ఇద్దరు స్త్రీలు ఒకే ఇంట్లో ఉన్నారు. దాంట్లో ఒక స్త్రీ ఒక పిల్లవాడిని కన్నది. దాని తర్వాత 3 రోజులకి ఇంకొక పిల్లవాడిని కన్నారు. అయితే ఇద్దరు పిల్లలు వేసుకొని ఇద్దరు ఆ గృహంలో ఉంటున్నట్టుగా ఇక్కడ ఉంది. అయితే ఒకరోజు రాత్రి సమయంలో వాళ్ళు నిద్రించుండగా వాళ్ళిద్దరిలో ఒక స్త్రీ ఏం చేసిందంటే నిద్రలో ఆ పిల్లవాడి మీద పడిందండి. పడేసరికి ఏమైందంటే ఆ పిల్లవాడు చనిపోయాడు. చనిపోయేసరికి అసలు నిద్రలో పిల్లవాడి మీద పడేంత నిద్రపోదు. కొంతమంది అంటుంటారు, నేను నిద్రపోతే మనిషిని కాదండి. నిజమే, పిల్లవాడు చనిపోయేంతలాగా నువ్వు పడ్డావంటే నిజంగా మనుషులు కాదు, అది నిద్రపోతు అని అంటారు కొంతమంది లోక భాషలో. అయితే పిల్లవాడి మీద పడి ఆ పిల్లవాడు చనిపోయిన తర్వాత ఈమె ఏం చేసిందో తెలుసా అండి? లేచి, ఈమె చూశారా ఎంత తెలివంటే ఈ స్త్రీకి, లేచి ఆమె ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని తీసుకొని పక్కన పండుకొని ఉన్న ఇంకొక స్త్రీ యొక్క పిల్లవాడిని తీసుకొని ఈ చనిపోయిన పిల్లవాడిని అక్కడ పెట్టడం జరిగింది. పెట్టి ఉదయం లేచిన తర్వాత ఈ పిల్లోడు నా పిల్లోడు అని నేను చెప్పుకోవచ్చు. ఆమె నిద్రపోదు. ఇది ఇంకా ఈమె పిల్లవాడి మీద పడి చనిపోయిందంటే ఈమె ఇంకా ఎంత నిద్రపోతుంది చూడండి. ఈమె పిల్లవాడిని తీసుకొని ఈ పిల్లవాడిని పెట్టేగా కూడా ఈమె సోయి లేకుండా నిద్రపోతుందంటే ఈమె కూడా నిద్రపోతే, ఇద్దరు నిద్రపోతులే. అయితే ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే ఉదయం లేచినప్పుడు ఆమె పాలు ఇవ్వాలని ఆ పిల్లవాడి దగ్గరికి తీసుకున్నప్పుడు ఆయన చనిపోవడం గమనించినటువంటి తల్లి ఆ పిల్లవాడు తన పిల్లవాడు కాదని గ్రహించి ఏం చేసిందంటే, నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ అని ఇద్దరు వాదులాడుకోవడం జరిగింది. ఈ సమస్యను తీసుకుని సొలొమోన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మీరు గమనించినట్లయితే 90స్లో కానీ మీరు చిన్నప్పుడు కానీ నాండి టైడ్ బుక్లో ఈ స్టోరీ రాయబడి ఉంటుందండి. సొలొమోన్ గారు ఏదైతే ఈ తీర్పు తీర్చారో ఈ అంశం చిన్నప్పుడు నాండి టైడ్లో ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే మేము చదివేటప్పుడు కూడా ఉంది. అయితే మీకు ఇప్పుడు లేదు కానీ మేము చదివేటప్పుడు అంటే 90స్లో మాత్రం కంపల్సరీ ఈ నాండి టైల్ ఇంగ్లీష్లో 2 ఉండేవి. నాండి టైల్లో ఈ స్టోరీ ఉండేది. అయితే ఆ సమస్య వచ్చింది. అయితే ఏంది సమస్య అని అడిగినప్పుడు చనిపోయిన పిల్లవాడు నా కుమారుడని, ఆమె కుమారుడని ఏమంటుంది, బతికిన కుమారుడు నా కుమారుడని ఏమంటుంది. అయితే సొలొమోన్ రాజు గారు ఏమన్నారంటే, ఎవరక్కడ కత్తిని తీసుకురండి. వాళ్ళిద్దరూ ఆ పిల్లవాడిని కావాలనుకుంటున్నారు కాబట్టి ఆ పిల్లవాడిని నరికి చెరొక భాగం ఇచ్చేయమన్నాడు, ముక్కలు చేసేయమన్నాడు. అన్నప్పుడు ఆ తల్లి ఎవరైతే ఉందో, ఆ బతికున్న పిల్లవాడి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ప్రాణం తరుక్కుపోయింది ఆ మాట అనేసరికి రాజు. అయితే మొదటి చనిపోయిన పిల్లవాడి తల్లి ఏముంటుందంటే, సరే నాకు లేడు కాబట్టి ఆమె కూడా ఉండకూడదు, చంపేసేయండి, ఒక భాగం చేసేయండి పిల్లవాడిని అన్నారు. అయితే ఈ ప్రాణంతో ఉన్న పిల్లవాడిని తల్లి ఏమన్నదంటే ఆ పిల్లవాడిని ముక్కలు చేయడానికి ఒప్పుకోలేదండి. పిల్లవాడు బ్రతికుంటే చాలనుకుంది, ఎక్కడున్నా నా పిల్లవాడు బతికితే చాలనుకుంది. అయితే రాజుతో చెప్తుంది, రాజా ఆ కుమారుని ఆమెకే ఇచ్చేయమని. అప్పుడు రాజు అంటున్నాడు, ఆ కుమారుడు ఈమె కుమారుడే అని ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ జ్ఞానము ఈరోజు మనం చదివి ఉంటే మాత్రము అది పెద్దగా అనిపించదు, కానీ ఆ రోజుల్లో అలాంటి జ్ఞానము తీర్పు ఇవ్వడం అంటే అది అసాధ్యం. ఎందుకంటే చదివింది విన్నప్పుడే మనకు ఒకలాగా ఉంటే అది కామన్, కానీ అసలు చదవకుండా ఈ తీర్పు ఇవ్వడం అనేది అసాధ్యం. అది కేవలం దేవుడి జ్ఞానం వల్ల మాత్రమే ఆ తీర్పు ఇవ్వడం జరిగింది.
అంత జ్ఞానాన్ని ఆయన ఆ టైంలో ఇచ్చాడు కాబట్టి ఖండాంతరాలు దాటి ఆ వాక్యం అనేది ఆయన యొక్క సాక్ష్యం, ఆయన యొక్క తీర్పు, ఆయన యొక్క జ్ఞానము ఖండాంతరాలు దాటి వెళ్ళింది. అది ఈ షేబా దేశపు రాణి దృష్టికి వెళ్ళింది. కాబట్టి ప్రియులారా, నేను ఒకటే చెప్పాను, చాలా పరీక్షించింది ఆమె సొలొమోన్ రాజుని పూల విషయంలో. అందరినీ జెంట్స్ని లేడీస్ని ఒకేలాగా తయారు చేసి ఆయన పరీక్షించింది. పూలని డూప్లికేట్ పూలు, అదే ఒరిజినల్ పూలని ఒకే దండలో కూర్చి సేమ్ యాజ్ టీజ్గా గుర్తుపెట్టకుండా, వాటిని ముట్టకుండా, వాటిని స్మెల్ చేయకుండా కూడా వాటిని ఆమె పరీక్షించింది. అన్నిటికీ కూడా ఆయన తడుముకోకుండా ఆయన ఏం చేశాడంటే ఆమె అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు. ఈరోజు కూడా సంగమా, నీ జీవితంలో నువ్వు ఈ లోకంలో ఎవరు చెప్పలేని ఎలాంటి సమస్యలైనా మీరు దేవుడి దగ్గరికి తీసుకురండి. ఆయన పాదాల చెంత పెట్టి మీరు అడిగినట్లయితే ప్రతి ఒక్క సమస్యకి సమాధానము చెప్పేవాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే నువ్వు నేను ఆరాధించే దేవుడు సొలొమోను కంటే గొప్పవాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నందుకు, దేవుని వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. ఆమేన్. దయచేసి అందరం లేచి నిల్చుందామండి. కొంతసేపు మనం దేవుని ఆరాధించుకుందాం. మనందరం కలిసి మనస్ఫూర్తిగా. ఇంతవరకు మనం దేవుని వివేకాన్ని గురించి, దేవుడిచ్చే వివేకాన్ని గురించి, ఎందుకంటే సొలొమోను రాజు గారి వివేకాన్ని గురించి విన్నాము. అలాగే దేవుడి ప్రేమను గురించి కూడా మనం తెలుసుకుందాము. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్దిసేపు ఆయనను మనందరం కలిసి మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మనోహరుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మనోహతుడా, నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను.
సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. అందరము నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవువే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి
వారెవ్వరు. అవును కదండి, మన దేవుడు వంటి వారు ఎవరైనా ఉన్నారా? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. ఆయనలా కూడా ఇంకెవ్వరు లేరండి. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. 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 సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. అవును కదండి, మన దేవుడు అతి సుందరుడు, అతిశయాస్పాదుడు, ఎంతో గొప్ప దేవుడు తండ్రి. అలాంటి మహోన్నతుడిని మనకు ఆరాధించుకోవడానికి ఈ గొప్ప తరుణాన్ని ఇచ్చిన దేవుని బట్టి స్తోత్రం తండ్రి. ఆయన 10,000లో అతి సుందరుడు అంటండి. అంత సుందరమైన తేజస్సు కలిగిన మోము మనం ఎక్కడైనా చూడగలమా? ఈ లోకంలో ఒక్కసారి మనం తరచి చూసి ఈ లోక అందాలను చూసే మనం ఎంతో ఉప్పొంగిపోతామే. అలాంటిది మన దేవుడు 10,000లో అతి సుందరుడు అండి. అంత గొప్ప దేవుడు మనకున్నందుకు, అంత సుందరవంతుడు మనకున్నందుకు, అంత తేజవంతుడు మనకున్నాడు తండ్రి. ఆయన మన ప్రాణప్రియుడు అంటండి. ఆయన ఇలాంటి స్నేహితుడు కూడా కాదండి, మన ప్రాణప్రియుడు. మనకు ప్రాణం పెట్టే అంతగా మనం ప్రేమించిన మన ప్రియుడు. ఆ ప్రేమను బట్టి గొప్ప, ఆ కృపను బట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన పద్మం లాంటి వాడంటండి. బురదలో ఒక పద్మం ఉన్న గుణ దానికి ఎలాంటి మలినం అంటది కదండి. అలాంటి గొప్ప గుణం కలిగిన దేవుడు మన దేవుడు. అలాంటి ఈ లోకంలో మన కోసం వచ్చాడు. కానీ లోక పాపాలను, లోక మలినాలను ఆయన ఏ మాత్రం కూడా తనకు ఆపుకోలేదు. తనది ఎలాంటి ఏ పాపం కూడా తన వల్ల తనను చేరలేదు. అలాంటి పద్మం లాంటి గొప్ప దేవుడు, అలాంటి గొప్ప దేవుడు ఇంకెవరున్నారండి? ఆయనను మించిన వారెవరండి? ఆయన లాంటి వారెవరండి ఈ లోకంలో? అలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. అవును ప్రభువా, నాయన తండ్రి స్తోత్రం, నాయన స్తోత్రం తండ్రి. ఈ రీతిగా నీ సమయం వరకు నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను ఇలా కనపరుచుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, అతి సుందరుడు తండ్రి, 10,000లో గొప్ప కాంతి గల దేవుడు తండ్రి. ప్రభా, నిన్ను పూజించడానికి, గణపరచడానికి ప్రభా మేము ఏమాత్రం పనికి రాని వారం తండ్రి. ఆయన నీవు మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. నీవు ఎన్నుకొని నీ కృపలో, కాపుదలలో మమ్మల్ని ఈ రీతిగా భద్రపరిచావు తండ్రి. నీ వంటి వారు లేరు తండ్రి, నీలాంటి వారు ఎవ్వరూ లేరు నాయన ప్రభా. అందును బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా నేను ఇంతవరకు ఆరాధించుకోవడానికి నీవిచ్చిన ఈ తరుణాన్ని బట్టి మరి ఒక్కసారి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం దేవా. దయచేసి కూర్చున్నామండి. అలానే తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే బలలో పాల్గొందాం. హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకునండి. బలలో చేయవేయటానికి అయోగ్యమైన రీతిలో బలలో చేయవేయరాదు అని బైబిల్లో రాస్తుంది. ఎవరన్నా అయోగ్యంగా బలలో చేయవేస్తే 3 రకాలైనటువంటి విధానాలు రాస్తుంది. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులను, చాలామంది కాలానికి ముందుగానే నిద్రించుచున్నారని ఉంది. ఈ కేటగిరీలో మనం వస్తున్నామేమో. బలహీనులుగా ఉంటున్నామా, రోగంతో ఉంటున్నామా, మన కాలానికంటే ముందే చచ్చిపోయే స్థితిలో ఉంటున్నామా? కారణం ఏంటి అంటే ఏదో ఫుడ్ పాయిజన్ కాదు,
రెస్ట్ లేకపోవడం కాదు, ఇంకోటి కాదు, బల్లలో అయోగ్యంగా చేయవేయటం ద్వారా. కాబట్టి మనకు మనం పరీక్ష చేసుకుందాం. అవును, క్రీస్తు నా కొరకు చనిపోయాడు, క్రీస్తు నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. హీ హాజ్ డైడ్ ఫర్ మై సిన్స్, హీ హాజ్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫర్ అస్. హీ హాజ్ సెడ్ దట్ ఐ లవ్ యూ సో మచ్. దట్ లవ్ డజంట్ హ్యావ్ మెజర్మెంట్స్. ఆ ప్రేమకు కొలతలు లేవు. కొలతలు లేని ప్రేమతో, అపారమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాలనే ఉద్దేశంతో మనకు బదులుగా ఆయన సిలువ శ్రమ పొందాడు. హీ హాజ్ టేకెన్ దట్ సబ్స్టిట్యూషనరీ. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ హియర్ టుడే విత్ ఎ జాయ్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ హార్ట్. దేవుని దగ్గర కృతజ్ఞత తెలపటానికి ఆనందంతో మనం, అయ్యా అవును, యేసు నాకు బదులుగా మరణించాడు కాబట్టి నేను ఆయన్ని ఆరాధించగలిగాను. కాబట్టి బలలో పాల్గొనే మనం, we just remember the death of the Christ, the sufferings and the persecutions that he went through. శ్రమలు, ఆ సిలువ ఇబ్బందులు, అవి ఆ మనోవేదన సిలువలో క్రీస్తు భరించాడు నీకోసం. క్రీస్తుని మాత్రమే జ్ఞాపకం చేసుకో. నీ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, నాకు ఒంట్లో ఇంత రోగం ఉంది అని వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. నీ కోసం బలియాగమైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. పరలోకమందున తండ్రి, మా గొప్ప దేవా, మా కొరకు క్రీస్తు వేదన పొందేటట్లుగా, మా కొరకు ఈ లోకంలోనికి పాపము లేని క్రీస్తుని మా కోసం పంపించావయ్యా. పాపము లేని క్రీస్తుని మా కోసం బలియాగం అయ్యేటట్లు చేసావయ్యా. నీకు వందనాలు. క్రీస్తు పొందిన ఆ దెబ్బలు, గాయాలు తండ్రి మా కోసమైనాయి దేవా. మేము పాపులం, మేము శిక్ష అనుభవించవలసి ఉండగా మాకు బదులుగా మా స్థానంలో క్రీస్తు శిక్ష అనుభవించేటట్లు చేశాం. అందులో కొరకు మేము ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమైన భోజనం అనబడి ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిన్నింబడిన నా నిబంధన రక్తం అని తెలియజేస్తాను. అవును, క్రీస్తు మన కొరకు రక్తాన్ని కార్చాడు కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాం. అవును ప్రభువా, మా అపవిత్రమైన హృదయాన్ని, కల్మషంతో నింబడిన మా హృదయాన్ని దేవా మమ్మల్ని కడిగి శుద్ధీకరించాలని మాకు బదులుగా క్రీస్తునే ఆ సిలువలో మరణించేటట్లు చేశావు. మా పాపాలు కడిగి వేయటానికి పరిశుద్ధమైన క్రీస్తు రక్తాన్ని, జీవమైన దేవుని ప్రాణాన్ని మా కొరకు దారులుగా ప్రవహింపజేసావు. క్రీస్తు గార్చిన ఆ యొక్క పరిశుద్ధ రక్తములో దేవా మా యొక్క పాప హృదయం అంతటిని కడిగివేసి మమ్మల్ని నీ విడలుగా మార్చుకున్నావు. నీ నీతిని మాకు ప్రసాదించావు. ఆ యొక్క తీర్పును మా నుండి తొలగించావు. ఎంతో గొప్పగా రక్షణ భాగ్యం కలిగించావు. అందరి కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతబుచ్చుకు ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రల పాలు నిత్యుడు వగు తండ్రి, పరలోకపు దేవా, శిలువదారి అయిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే అవకాశం మా అందరికి ఇచ్చావు. నీ స్తోత్రాలు. క్రీస్తు పొందిన దెబ్బలు, క్రీస్తు పొందిన గాయాలు మా అందరికీ కూడా జీవితాన్ని మార్చిని తండ్రి, రక్షణనిచ్చి ప్రభా నీకు స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో క్రీస్తు బలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇంకెవరైతే పాల్గొనలేకపోయారో వారిని క్షమించండి. బలలో పాల్గొనే అవకాశం నెక్స్ట్ వారమైన మరొకసారి అవకాశం దయచేయండి. నిబిడలైనటువంటి వారు ఇంకా మనోవేదనతో, దుఃఖంతో, కన్నీటితో ఇక్కడ ఉంటే వారి హృదయ గాయాలను మీరు మాన్పండి. వారికి నీవే ఔషధమయ్యండి. వారి జీవితంలో శాంతి, సమాధానం దయచేయండి. దేవా, క్రీస్తు వచ్చేంతవరకు, మేము మరణించేంతవరకు ఈ గొప్ప శుభవార్తను ప్రభా, రక్షణ సువార్తను ప్రజలకు మేము ప్రకటించి ప్రజలను మేము ప్రభా క్రీస్తులో నడిపించినట్లుగా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం.
జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. విన్న వాక్యాన్ని మరి ధ్యానించండి. ఇంటికి వెళ్ళాక ప్రశ్నలతో సందేహాలతో సొలొమోన్ రాజు దగ్గరికి వచ్చింది. కానీ వెళ్ళేటప్పుడు ఆ చీకటంతా తొలగిపోయింది. ఆమె రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ ఆమెకి జవాబు దొరికింది. సో మనము కూడా సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనే మాట కూడా అక్కడ ఉంది. సో మన దేవుడు సొలొమోను కంటే గొప్పవాడు, జ్ఞానం సంపన్న కలిగిన వాడు. 1000 ప్రశ్నలైనా 10,000 ప్రశ్నలైనా మన జీవితానికి ఏ చిక్కుముడైనా ఎలాంటి విషయాలైనా అన్నిటికీ చాలిన దేవుడు మన దేవుడు. ఆయన దగ్గరికి వస్తే మన జీవితాన్ని తీసుకొని, మన ప్రశ్నల పత్రాన్ని తీసుకొని ఆయన దగ్గరికి వస్తే ప్రతి సమస్యకి ఆయన మనకి పరిష్కారం చెప్తాడు. ప్రతి సమస్యకి, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం హీ కెన్ గివ్ అస్ ద సొల్యూషన్. మనకి ఇంకా ఆయన దగ్గర సొల్యూషన్ లేదు అని అనటానికి వీల్లేదు కదా, ప్రతి సమస్యకి. సో ఆయన దగ్గరికి వద్దాం, ఆయనే మనకి జవాబుదారి. ఏ విషయంలో అయినా, ఫ్యామిలీ మ్యాటర్స్ అయినా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా,
జాబ్ పర్పస్ అయినా, ఇంకా ఎనీథింగ్, ఏ విషయమైనా కూడా అన్ని విషయాలకి సరిపోయిన దేవుడు మన దేవుడు. ఆయన దగ్గరికి వద్దాం, ఆయన దగ్గర మన జీవితాన్ని పెడితే ఆయనే మనకి ఖచ్చితంగా పరిష్కారం చేసి చూపిస్తాడు. దాని కొరకు మనం ఖచ్చితంగా ఖాళీగా ఇంట్లో కూర్చుంటామంటే కుదరదు. వితౌట్ పెయిన్ దేర్ ఈస్ గెయిన్, రైట్? మనకి నొప్పి లేకుండా లాభం రావాలంటే రాదు. వితౌట్ పేయింగ్ ద ప్రైస్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద రివార్డ్. మనం వెల చెల్లించకుండా మన దగ్గరికి దానికి తగిన ప్రతిఫలం రావాలంటే రాదు. సో ఆమె ఖర్చు పెట్టి ప్రయాణం చేసి అంత దూరం వెళ్ళింది. బ్రదర్ గారు చెప్పిన క్యాలిక్యులేషన్స్ వారికి వెళ్ళటం వరకే, మళ్ళీ రావడానికి డబల్ లెక్కించుకోండి, మళ్ళీ అక్కడ ఉండే రోజులు. సో ఎలాంటి ఖర్చుతో కూడిన పని. కాబట్టి దేవుని కొరకు ఖర్చు పెట్టే విషయంలో, దేవుని కొరకు మనము శ్రమ అయినా నిద్ర అయినా దేన్ని త్యాగం చేసినా దేవుడేమి దానికి మనల్ని అన్యాయం చేయడు, ప్రతిదానికి రివార్డ్ ఇస్తాడు. లేదండి మేము ఉన్న దగ్గరికే సోఫా, మేము ఇంట్లో కూర్చుంటాం, బెడ్ మీద కొనుక్కుంటాం, అక్కడికే వాక్యం రావాలి అంటే అలాంటి వాళ్ళ జీవితాలు పనికిమాల జీవితాలుగా మార్చబడతాయి. కష్టమైన నష్టమైన పిల్లల్ని రెడీ చేసుకుని ఉదయాన్నే ఆదివారం మందిరానికి ఉంటారు చూడండి, అయ్యో ఎనిమిది అయిపోతుంది మందిరానికి వెళ్ళాలి తొందరగాని, అలాంటి వాళ్ళ జీవితాలను ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏం గోలో ఏమైనా దేవుని కోసం మనం త్యాగాలు చేయాలి. మనం సాక్రిఫిషియల్గా ఉండకుండా మనకి ఏదో జరగాలంటే రాదు. మన తరపు నుంచి మనం ఖర్చు పెట్టాలి. వాటెవర్ దట్ యూ హ్యావ్ టు. ఖర్చు అనగానే మనీయే కాదు, నీ శక్తిని ఖర్చు పెట్టాలి, నీ నిద్రని త్యాగం చేయాలి, నీకున్న కంఫర్ట్ జోన్ని త్యాగం చేయాలి దేవుడు అనగానే. దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద గ్రేట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్ కాదనమాట. సో బీ సాక్రిఫిషియల్. ప్రతి విషయానికి కూడా దేవుడు ఖచ్చితంగా హీ విల్ రివార్డ్ ఫర్ వాట్ ఎవర్ ద ప్రైస్ యూ హ్యావ్ పెయిడ్, ఫర్ వాట్ ఎవర్ ద సాక్రిఫైజెస్ యూ హ్యావ్ మేడ్. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, రైట్? ఓకే, అలాగే మరి చివరి ప్రార్థన చేసుకుందాం. అయితే దేవుని సందుకు వచ్చింది, షేబాదేశపురాణి సొలొమోను సందుకు వచ్చింది, ఆమె దీవించబడి వెళ్ళింది. అలాగే దేవుని సందుకు వద్దాం. ఓకే, రైట్, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని మాకు ఇచ్చావు, నీ సత్యాన్ని మాకు తెలియజేసావు, నీ సత్య మార్గాన్ని మాకు అర్థం చేపిస్తున్నావు. అవును ప్రభా, మా జీవితం అంతా అనేక సమస్యలతో, అర్థం కాని విషయాలతో ఉంటే ఇదిగో నీ దగ్గరికి వచ్చినప్పుడు పరిష్కరించే దేవుడవు నీవు. కాబట్టి ప్రభా, నీ సన్నిధికి వచ్చి మేము నీ సన్నిధిలో పరిష్కారం పొందుకోవడానికి, శాంతి సమాధానం పొందుకోవడానికి ఇక్కడ ప్రజలందరికీ నీవు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మీరు దీవించండి ప్రభా. చెప్పిన నీ దాసుని కూడా ఇంకా రాబోయే రోజుల్లో నువ్వు ఇంకా గొప్ప గొప్ప స్థలాల్లో, చక్కని మందిర స్థలాల్లో, సభా వేదికల్లో అనేక ప్రజల ముందు గొప్ప ప్రసంగికుడిగా నువ్వు వాడుకుంటావని గొప్ప గొప్ప అంశాలు మాకు అర్థం చేపిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. తనని ఇంకా రానున్న రోజుల్లో నీ ప్రసంగికుడిగా వాడుకోనండి. దేవుని రాజ్యాన్ని గురించిన విషయాలు అనేకమైనవి మర్మాలు ఇలాగా శోధించి అర్థం చేసి చదువుకొని ప్రిపేర్ అయ్యి మంచిగా ప్రజలకు వాక్యం చెప్పాలనే తపన, అలాంటి తపనతో ఇంకా ముందుకు నింపి ప్రజల్ని అలా తీసుకెళ్ళమని కోరుచున్నాం. దేవా, ఇక్కడ చేరువచ్చిన వారు ఎవరు ఎలాంటి కన్నీటితో, బాధతో, వేదనతో ఉన్నారో వారి కన్నీటిని తొడవండి. చెప్పుకోలేనటువంటి మనసులో కొన్ని బాధలు ఉంటాయి, వాటి బాధలకు కూడా నువ్వు పరిష్కారం చేయండి. దేవా, పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి తండ్రి. ఈ యొక్క స్టడీస్ ఇప్పుడు ఈ యొక్క ఏప్రిల్ మంత్లో ఏమైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో వారందరికీ నీ కృప చూపించండి. సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో నువ్వు తోడుగా ఉండండి తండ్రి. వందన నీట్ ఎగ్జామ్లో కూడా తనకు నువ్వు ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. ఇంకా నెక్స్ట్ ఏమైతే ఉన్నాయో ప్రభా, నీ ప్రణాళికలు అవన్నీ నెరవేర్చండి. బుధవారం రోజున ఇక్కడ జరిగే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ నీవే కృతజ్ఞతాపూర్వకంగా నీ మహిమార్థమై నువ్వు జరిగించమని కోరుకుంటూ, ప్రతి విషయాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రియుడును గణనీయ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.